ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్తకి కరెక్ట్గా సరిపోయే ఒక సామెత. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందట. సొంత దేశంలో జనం ఆకలితో చచ్చిపోతుంటే, కరువు కాటకాలతో అల్లాడుతుంటే, వాళ్ళకి తిండి పెట్టుకోలేని ఒక దేశం ఇప్పుడు ఏదో ఒక దేశం ఆపదలో ఉందని అక్కడికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నించిందట. చివరికి అది కూడా ఏంటి, ఒక పనికి మాలిన పని ఇక్కడ కూడా చేశారు. ఎప్పుడో సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ వాళ్ళకి పంపించారు. అసలే అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళు అక్కడ అన్నీ కొట్టుకుపోయి తిండి లేక అల్లాడుతుంటే వాళ్ళకి సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ పంపిస్తారు. అసలు సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిన ఫుడ్స్ ఎవరైనా దాచిపెట్టుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే మీకు అర్థమవుతుంటుంది ఆ పనికి మాలిన దేశం ఏదో, ఇంత దరిద్రమైన పనులు చేసే దేశం ఏదో మీకు అర్థమై ఉంటుంది కదా. పాకిస్తాన్, ఖచ్చితంగా పాకిస్తాన్ మరొకసారి ఆ దేశపు నీచపు బుద్ధిని బయటపెట్టిందనే చెప్పాలి. విపత్తు సహాయం పేరుతో శ్రీలంకకు ఒక రకంగా వెన్నుపోటు పొడిచారు. మిత్ర దేశాలను మోసం చేయడంలో హద్దులు దాటిందనే చెప్పాలి. తుఫాను ప్రభావిత శ్రీలంకకు విపత్తు సహాయం పంపించింది పాకిస్తాన్. ఆహార పదార్థాలు, మందులు ఇవన్నీ కూడా పంపించి ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని డబ్బా కొట్టుకున్నారు. ఆహార పదార్థాలు, మందులు మేము పంపించామని చెప్పేసి అక్కడ ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు, మేము ఆదుకుంటున్నాం శ్రీలంకనని చెప్పి. అయితే అసలు విషయం ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు, మందులు అక్కడికి పంపించారు వాళ్ళు. దాని మీద డేట్ ఏముందో తెలుసా? ఒక వారం రోజులో, లేదంటే ఒక 3 రోజులో, ఒక నెల రోజులు కూడా కాదు, సంవత్సరం 10వ నెల 2024 అని చెప్పింది ఎక్స్పైరీ డేటు. అసలు 1 ఇయర్ బ్యాక్, సుమారుగా 1 ఇయర్ కంటే ఎక్కువే, 1 ఇయర్ కంటే ఎక్కువ అయిపోయి గడిచిపోతుంటే ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నారు అసలు వాళ్ళు? ఆ ఫుడ్ తిని ఒకవేళ పేద ప్రజలు ఎవరైనా అక్కడ ప్రాణాలు కోల్పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అంత చేతగానప్పుడు ఎందుకు అసలు పంపించాలి? ఎందుకు పంపించాలి? ఎవరికి ప్రూవ్ చేసుకోవాలని మీ వీరత్వం ఎవరికి తెలియదు? ఆ పాపం చిన్నపిల్లలకు బిస్కెట్స్ పంపిస్తారు, పాలు పంపిస్తారు, నీళ్లు పంపిస్తారు. ఇవన్నీ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినవి పంపిస్తే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఎంత సిగ్గు పోగొట్టుకుంటారు వీళ్ళు ప్రపంచ దేశాల ముందు. పాకిస్తాన్ ఇలా పంపించింది, మరి భారతదేశం ఏం పంపించింది? పాకిస్తాన్ లాంటి దేశమే శ్రీలంకకి అంత చేయడానికి ప్రయత్నిస్తుంటే భారతదేశం ఇంకెంత చేయాలి? ఇప్పుడు భారతదేశాన్ని అక్కడ పొగుడుతున్నారు, శ్రీలంకని ప్రపంచం మొత్తం తిడుతోంది. ఇప్పుడు అవి మొత్తం ట్విట్టర్లో తీసుకొచ్చి పెట్టారు, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ పంపించారు మాకని చెప్పేసి మొత్తం అవన్నీ తీసుకొచ్చి ట్విట్టర్లో పెట్టి ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఏ సమాధానం చెప్పుకోగలుగుతారు? ఆల్రెడీ వాళ్ళ దేశంలో నీళ్లు లేక, తిండి లేక, వ్యవసాయం లేక, వైద్యం లేక, ఉద్యోగాలు లేక, చదువు లేక, ఏమీ లేక నానా అవస్థలు పడుతుంటే ఎవరు చేయమన్నారు వాళ్ళని సాయం? మరోపక్క భారతదేశం కూడా ఇక్కడ హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది. ఏం చేసిందో తెలుసా? పాకిస్తాన్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్, మెడిసిన్ శ్రీలంకకు పంపిస్తుంటే అక్కడ 300 మందికి పైగా ప్రాణాలు ఇప్పటికే కోల్పోయారు. హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్ అంటూ చెప్తున్నారు. శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు దేశం అంతా. ఎప్పటిలోపు కోలుకుంటుందో తెలియదు. చాలా రాష్ట్రాలకు అక్కడ కరెంట్ లేదు. చాలామంది, కొన్ని వేల మంది నిరాశ్రయులు ఉన్నారు. ఎప్పటిలోపు ఈ వరదలు వస్తాయో మళ్ళీ తిరిగి అదుపులోకి వస్తాయో తెలియదు. దిత్వా తుఫాన్ మనందరికీ తెలిసిందే. అదృష్టం కొద్దీ భారతదేశం మీద అతి తక్కువ ప్రభావం చూపించి జస్ట్ అలా క్రాస్ చేసి వెళ్తుంది దిత్వా. కానీ అనుకున్న దాని ప్రకారం అయితే 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడాలి, 60-80 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడాన్ని మనం చూసాం. శ్రీలంకలో చాలా హారబుల్ కండిషన్ ఉంది. ఇలాంటి కండిషన్లో పాకిస్తాన్ ఇంత దరిద్రమైన పనులా చేసి, ఇంత నీచమైన పనులా ఎవరు అడిగారు అసలు పంపించమని? పంపించింది ఏదో అంత స్పాయిల్ అయిపోయిన ఫుడ్ పంపిస్తే, సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ అంటే ఇట్స్ ఎ డైరెక్ట్ పాయిజన్ని పంపించారు అక్కడ ప్రజలకి. ఆకలితో అలమటించిపోతుంటే అక్కడ ప్రజలు వరదల్లో కొట్టుకుపోతుంటే వాళ్ళకి పాయిజన్ పంపిస్తారా మీరు? సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ ఐటమ్స్ పంపించారు, అది పాయిజన్ కాదా? అది ఒకవేళ ఎవరైనా తిన్నా, మెడిసిన్ ఎవరైనా వాడినా, చిన్నపిల్లలకు ఒకవేళ ఆ బిస్కెట్స్ లాంటివి ఏదైనా ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అసలే అంత ఇబ్బందులు పడుతుంటే ఇవే చేసే పనులు. భారత్ ఏం పంపించింది ఒకసారి చూద్దాం. మొత్తం 53 టన్నుల రిలీఫ్ మెటీరియల్ని భారత్ పంపించింది శ్రీలంకకి. అందులో ఇప్పటికే 9.5 టన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ రేషన్ వాళ్ళకి అందింది ఇప్పటికే. ఇండియన్ నేవీ షిప్స్
కొలంబోకి తీసుకువెళ్ళాయి కూడా అక్కడికి. దీనికి ఆపరేషన్ సాగర్ బంధు అని పేరు కూడా పెట్టింది భారతదేశం. సాగర్ బంధు పేరులోనే ఉంది కదా, ఒకే సాగరాన్ని షేర్ చేసుకునేటువంటి దేశాలు, పక్కపక్క దేశాలు, ఒకే సముద్రాన్ని, ఒకే జలాన్ని కామన్గా కలిగినటువంటి దేశాలు. సాగర్ బంధు అని పేరు పెట్టుకుంది. ఎంత మంచి పేరు పెట్టుకున్నాం మనం. 53 టన్నుల రిలీఫ్ని పంపిస్తున్నాం, రిలీఫ్ మెటీరియల్ మనం పంపిస్తున్నాం. మెడిసిన్ ఉంది, ఫుడ్ ఉంది, ఎమర్జెన్సీ ఆల్రెడీ రెడీ టు ఈట్ ప్యాకెట్స్ ఉన్నాయి, అందులో ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి, కొన్ని బట్టలు ఉన్నాయి, అలాగే అక్కడ అవసరమైనటువంటి కొన్ని మెడికల్ కిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి భారత్ పంపించిన దాంట్లో. ఆల్రెడీ 9.5 టన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ రేషన్ వాళ్ళకి అందింది ఇండియన్ నేవీ షిప్స్ ద్వారా కొలంబోకి రీచ్ అయ్యి ఇప్పటికే. అలాగే 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇప్పటికే డిప్లాయ్ అయ్యాయి. దాని ద్వారా 31.5 టన్నుల రిలీఫ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ టెంట్స్, అలాగే ఈ ట్రాప్లిన్స్, బ్లాంకెట్స్, హైజీన్ కిట్స్, రెడీ టు ఈట్ ఫుడ్, అలాగే మెడిసిన్స్, సర్జికల్ ఎక్విప్మెంట్, అలాగే భీష్మ్ ట్యూబ్స్ అలాంగ్ విత్ 5 persons మెడికల్ టీమ్స్ ఫర్ నో సైట్ ట్రైనింగ్. సో ఇట్లా ఇంత పెద్ద ఎత్తున పంపిస్తున్నాం. అలాగే 80 స్పెషల్ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ యుఎస్సిఆర్ టీమ్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఇవన్నీ కూడా మనం పంపిస్తూ ఉన్నాం. ఇంకొక 12 టన్నుల రిలీఫ్ సప్లై కూడా రెడీగా ఉంది. అది కూడా ఇండియన్ నేవీ షిప్ సుకన్య ద్వారా ఇప్పుడు బయలుదేరబోతుంది. సో ఇప్పటికే బయలుదేరినట్లుగా తెలుస్తుంది. 2 ఫైటర్ జెట్స్ నుంచి మనం పంపించాం, ఇమ్మీడియట్గా ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఇచ్చి పంపించాం, మరోపక్క ఇండియన్ నేవీ ద్వారా పంపించాం, ఇన్ని పంపించాం మనం. అండ్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వి డన్. వాళ్ళకి గతంలో కూడా శ్రీలంకకి ఇలాంటి సమస్యలే, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు అప్పుడు మనమే హెల్ప్ చేసాం. అక్కడ సామాజికంగా అంత గందరగోళం అయినప్పుడు, ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు అప్పుడు మనమే హెల్ప్ చేసాం. మన పొరుగు దేశాలన్నింటినీ మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాం కదా. కానీ ఈ పాకిస్తాన్ చూడండి, ఇంత పనికిమాలిన వాళ్ళు కాకపోతే అసలే పాపం అంత ఆకలితో అలమటిస్తున్నారు. వరదలు వచ్చాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి, ఉండే ప్లేస్ లేదు వాళ్ళకి, కరెంట్ లేదు, చాలామంది 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆర్థికంగా ఒకప్పుడు ఆ సఫరింగ్ తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మనకి అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషాన్ని పంపిస్తారు ఆ ప్రజలకి. విషాన్ని పంపించేది, సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ అంటే విషం కాదా? సంవత్సరం క్రితం ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే విషం కాదా? ఆ ఆకలి మీద వాళ్ళు ఒకవేళ తింటే చూసుకోకుండా, ఒకవేళ ఏదైనా అవసరమైతే వాళ్ళు ఏదైనా ప్రాపర్గా చెక్